అనగనగనగా ఒక రాజుగారు. ఆ రాజుగారికి ఒక పెద్ద తోట. ఆ తోటకి కాపలాదారుడు సూరయ్య. అతని భార్య పేరు నరసమ్మ. వాళ్ళిద్దరూ ఆ తోటలోనే కాపురం ఉండేవాళ్ళు. ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒకవైపున చెట్లు మేసి ఉండడం సూరయ్య గమనించాడు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదని చాలా భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచంతా బాగానే ఉంది, కానీ జంతువులు లోపలికి ఎలా వచ్చాయో సూరయ్యకు అస్సలు అర్థం కాలేదు. ఆ రోజు నుంచి సూరయ్య చాలా దీనంగా కాపలా కాస్తున్నాడు. ఇంతలో ఆకాశం నుంచి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు. మిలమిలా మెరుస్తుంది. సూరయ్య చాలా ఆశ్చర్యపోయాడు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకిష్టమైన ఆకులన్నీ మేసింది. సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడుతూ వెళ్ళాడు. ఇంకా ఉదయం కావస్తోంది. ఏనుగు ఒక్కసారిగా గీంకరించి పైకి ఎగిరిపోయింది. సూరయ్య గబుక్కున దాని తోక పట్టుకున్నాడు. అంతే, ఆకాశంలో పయనించాడు. వింతలోకం చేరుకున్నాడు. అక్కడ ఎటు చూసినా రత్నరాసులే. భవనాలన్నీ బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆహా, ఎన్ని వింతలు, ఎన్ని మాయలు! సూరయ్య కోరిందే తడవు అన్నీ ప్రత్యక్షమయ్యాయి. తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు. పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని సూరయ్య భూలోకం చేరాడు. ఈ వింతలన్నీ సూరయ్య అందరికీ చెప్పాడు. ఆ వింత వస్తువులన్నీ చూపించాడు. కానీ కొంతమంది అతని మాటలు నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకెళ్తానని చెప్పాడు. పున్నమి రోజు రాత్రి వాళ్ళందరినీ తోటకి రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకు కావలసిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా గీంకరించి పైకి ఎగిరింది. సూరయ్య దాని తోక పట్టుకున్నాడు. అతని కాలును నరసమ్మ, ఆమె కాలును మరొకరు. అలా అందరూ వేలాడుతూ ఆకాశంలో ప్రయాణించసాగారు. చివర్లో మల్లమ్మ వేలాడుతుంది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయి వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైన వాళ్లను అడిగింది. వాళ్ళు తమ పై వాళ్లను అడిగారు. చివరకు ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది. సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దవిగా ఉంటాయని చూపబోయి చేతులు చాచాడు. అంతే, ఒకరి తర్వాత ఒకరు అందరూ కింద పడిపోయారు.